భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనతో చెప్పబోతున్న సందేశం ఏంటి అంటే, బిడ్డ, నీ చుట్టూ కూడా ఏదో తిరుగుతూ ఉందమ్మా. నువ్వు అది చూసి తట్టుకోగలవో లేదో నాకు మాత్రం భయంగా ఉంది, భయమేస్తుంది. ఎందుకంటే నువ్వు వాటిని తట్టుకోగలవా, భరించగలవా అని. తట్టుకుంటేనే భయం వేస్తుంది తల్లి. ఎవరో వస్తున్నట్లుగా, చేస్తున్నట్లుగా కనురెప్ప కూడా కొట్టకుండా, కనురెప్ప వేయకుండా నువ్వు మెలకువగా ఉండి అంతా చూడాల్సిందే, అంతా గమనించాల్సిందే. నీ చుట్టూ ఏం జరుగుతుందో, ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకోవాల్సిందే బిడ్డ. ఎందుకంటే ఈ సందేశం, ఈ వీడియో నీ ముందుకు వచ్చింది, నీ కంట పడింది, నీ చెవిన పడుతుంది అంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది నువ్వు ఎన్నుకోబడ్డ బిడ్డవి కాబట్టి, ఎంచుకోబడ్డావు కాబట్టే ఈ వీడియో నీ ముందుకు వచ్చింది. నువ్వు చూడగలుగుతున్నావు. ఎవరైతే నిన్ను సెలెక్ట్ చేసుకుని ఉంటారో వాళ్ళకు ఈ వీడియో కనపడదమ్మా, పక్కకి తప్పుకుంటుంది, పక్కకి స్కిప్ అయిపోతుంది. అలా నీ ముందుకు వచ్చింది అంటే ఖచ్చితంగా ఈరోజు దుర్గమ్మ నిన్ను ఎంచుకుంది, నిన్ను హెచ్చరించాలని చెప్పి అనుకుంటుంది, నీకు కొన్ని జాగ్రత్తలు చెప్పాలి అనుకుంటుంది. ఖచ్చితంగా ఈ దుర్గమ్మ జాగ్రత్తలు నువ్వు అందుకొని తీరాల్సిందే బిడ్డ అంటూ దుర్గమ్మ మన కోసం తెచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువు గారండి, శ్రీ వారాహి అమ్మ జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువు గారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో కాల్ చేయండి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారికి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా సరే శాశ్వతమైన పరిష్కారాన్ని చూపిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువు గారికి ఫోన్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ, ఈ దుర్గమ్మ మాటను, ఒక్క మాటను కూడా ఎక్కడా కూడా వదలకుండా, ఎన్ని పనులున్నా కూడా అన్నీ కూడా పక్కన పెట్టి మనసు లోతుల్లోకి తీసుకున్నావు అంటే గనక, నువ్వు అలా కాదు వదులుకున్నావు అంటే నువ్వు ఒక మార్గదర్శకంగా, అంటే ఏ కారణం చేతైనా నిర్లక్ష్యంతో లేదా ఏముందులే అని వదులుకున్నావంటే నిజంగా నీ అంత దురదృష్టవంతరాలు ఇంకొకరు ఉండరు. వెక్కి వెక్కి ఏడవాల్సి ఉంటుంది. ముందు నీ జీవితానికి ఈరోజు అతిపెద్ద మలుపు ఏంటి అనేది చెప్తాను బిడ్డ. అతిపెద్ద మలుపుకు సంబంధించిన ఈ సందేశం, ఈరోజు ఈ సందేశాన్ని, ఈ వీడియోని ఒక 10 నిమిషాలు వినే ప్రయత్నం చేయి. మనసు లోతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేయి. ఎన్ని పనులు చేస్తున్నా అన్నీ పక్కన పెట్టేసి, ఎందుకంటే ఇది నీ జీవితం మారబోతుంది క్షణం. కాబట్టి దుర్గమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, తప్పకుండా నువ్వు చూసి తీరాల్సిందేనమ్మా, నిన్ను శాసిస్తున్నాను. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు పక్కకు పోయావంటే కూడా చాలా బాధపడతావు, చాలా నష్టపడతావు. నీ జీవితంలోకి వస్తున్నటువంటి ఎన్నింటినో కోల్పోతావు. నీ జీవితంలోకి వస్తున్న నిన్ను బాధ పెట్టబోతున్న వాటిని ఈరోజు తెలియక ఆహ్వానిస్తున్నావు. వాటి వల్ల ఎన్నో చిక్కులు పడతావు. కాబట్టి జాగ్రత్త బిడా. నువ్వు ఇక్కడి దాకా వచ్చావు అంటే గనక ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది దుర్గమ్మ యొక్క సూచన, దుర్గమ్మ యొక్క సంకేతం. ఈ వీడియోకి నువ్వు చేరుకున్నావంటే అది యాదృచ్ఛికం, అంతకంటే కాదు తల్లి. ఇది నీకు దుర్గమ్మ ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సమయం రాబోతుంది. దాన్ని నువ్వు ఎన్నడూ కూడా ఊహించి కూడా ఉండవు. చాలాసార్లు నీకు అనిపిస్తూ ఉంటుంది, నా జీవితం ఆగిపోయినట్లు ఉంది, ఎంత కష్టపడినా ఫలితాలు రావటం లేదు అని. కానీ దుర్గమ్మ ఎల్లప్పుడూ కూడా సరైన సమయంలో సరైన తలుపులను తెరుస్తుంది. అంతేకాదు, ఇప్పుడు నీకు సరైన సమయం రాబోతుంది. ఈరోజు ఈ సందేశం నీ విధిని పూర్తిగా మార్చబోతుంది. నువ్వు దీన్ని సాధారణంగా తీసుకోవచ్చు, కానీ దీన్ని పూర్తిగా కూడా, దీని తర్వాత నీ ఆత్మ ఈ సందేశం కోసమే అని భావిస్తుంది తల్లి. దుర్గమ్మ ఈరోజు నీతో చెప్పాలనుకుంటుంది, నీ జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుంది. ఈ మలుపు నువ్వు ఎప్పుడో చేరాలనుకున్న చోటికి నిన్ను తీసుకువెళ్తుంది. కానీ అంతకు ముందుగా దుర్గమ్మ నిన్ను కొన్ని అనుభవాల గుండా నడిపిస్తుంది. తద్వారా నువ్వు బలంగా ఉండడానికి, స్వీకరించడానికి సిద్ధంగా ఉంటావు కదా. ఎప్పుడైనా నువ్వు గమనించావా, ఒక్కసారిగా నీకు వింతైన సంకేతాలు కనిపించడం మొదలవుతాయి. కొన్నిసార్లు ఒకే సంఖ్య మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది. కొన్నిసార్లు కలలో కూడా అసాధారణ దృశ్యాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు పాత వ్యక్తి నీ జీవితంలోకి తిరిగి వస్తారు, లేదా ఒక్కసారిగా కొత్త అవకాశం నీ ముందు నిలబడుతోంది. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగవు తల్లి. ఇది ఈ దుర్గమ్మ యొక్క భాష. ఇవి నీ కోసం దాగి ఉన్న సంకేతాలు. ఈరోజు దుర్గమ్మ ఏంటో తెలుసా నీకు?
నీ అదృష్టం మారబోతుంది. చాలా కాలంగా ఉన్న అడ్డంకులు తొలగిపోబోతున్నాయి. నువ్వు ఒక బంగారు దశలోకి అడుగు పెట్టబోతున్నావు. అక్కడ అంతా కూడా నీకు సులభంగా మారుతుంది. నువ్వు స్వయంగా చూస్తావు. చిన్న చిన్న విషయాలు నీకు అనుకూలంగా జరగడం మొదలవుతాయి. ఒకవేళ నువ్వు ఏదైనా పని కోసం ఇబ్బంది పడుతున్నావు అనుకో, ఒక్కసారిగా దానికి పరిష్కారం అన్నది వెంటనే ఎక్కడి నుంచో వస్తుందమ్మా. అది కూడా నిన్ను ఆశ్చర్యపరిచేలా, ఇది ఎలా సాధ్యమని, ఇది ఎలా జరిగింది అని ఆశ్చర్యానికి లోనవుతావు. ఒక్కసారిగా దానికి పరిష్కారం నీ దుర్గమ్మ నీ ముందు ఉంచుతుంది. ఏదో కలల కంటుంటావు, ఒక్కసారి దుర్గమ్మ నీ కోసం మార్గాన్ని తెరుస్తుంది చూడు. అది నీ అదృష్టం తిరగబోతుంది అనడానికి సంకేతం బిడ్డ. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఎల్లప్పుడూ ఓపికగా ఉండి విశ్వాసాన్ని కాపాడుకునే వారికి మారుస్తాను. ఎప్పుడూ కూడా అద్భుతంగా ఉండేలా చూస్తాను. అలాంటి వారిని ఎప్పుడూ కూడా ఈ దుర్గమ్మ వదులుకోదమ్మా. కష్టాల్లో కూడా ఆశను గట్టిగా పట్టుకొని ఉంటే ఈ వీడియో, ఈ సందేశం నీ కోసమే. దుర్గమ్మ ఈ కష్టాన్ని వృధా కాకుండా చూస్తుంది. ఎప్పుడూ కూడా ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నా అది కేవలం నిన్ను సిద్ధం చేయటానికే నీ దుర్గమ్మ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఒక రైతు విత్తనం నాటి నేలను తవ్వి ఎరువు వేసి ఓపికతో కష్టం అనేది విత్తనం మొలకెత్తుతుందని ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే దుర్గమ్మ నీ కోసం ఓపిక, విశ్వాసం అనే విత్తనాలను నాటింది. ఇప్పుడు ఆ విత్తనం ఒక సమృద్ధివైన చెట్టుగా మారే సమయం వచ్చేసింది తల్లి. దుర్గమ్మ నీతో అంటోంది, నీ సమయం మారిపోయింది. ఇప్పుడు నువ్వు ఎక్కడో ప్రార్థించినవి నీకు ఇప్పుడే లభించబోతున్నాయి. నీకు నీ జీవితంలో సానుకూలతను తీసుకొచ్చే వ్యక్తులు కలుస్తారు. నీ పనిలో విజయం సాధిస్తావు. నీ సంబంధాలలో ప్రేమ, అవగాహన పెరుగుతాయి. మరియు అతి ముఖ్యంగా నీకు లభిస్తుంది. ఇటీవల నీ మనసులో ఒక వింతైన శాంతి కలుగుతోంది అని నువ్వు గమనించావా తల్లి? అది గతంలో చిన్న చిన్న విషయాలు నిన్ను ఇబ్బంది పెట్టేవి, కానీ మార్పు కాదు. ఇది దుర్గమ్మ నీలో నుండి ఒక ప్రతికూలతను తొలగించడానికి ప్రారంభించింది అనడానికే సంకేతం. ఇది నువ్వు నీలో ప్రతికూలత బయటకు వెళ్ళినప్పుడే బయట నుండి సానుకూలత నీలోకి రావటం మొదలవుతుంది. నువ్వు గమనిస్తున్నావు కదా, గతంలో ఇబ్బందులు కలిగిన పనులు ఇప్పుడు నీకు మొదలవుతున్నాయి. నువ్వు ఊహించని అవకాశాలు నీకు లభిస్తాయి. దుర్గమ్మ ఇంకా ఇలా అంటుంది, అదృష్టం మారినప్పుడు ముందు కొన్ని విషయాలు విరిగిపోతాయి, ఆగిపోతాయి, దూరం అయిపోతాయి. పాత అలవాట్లు, పాత సంబంధాలు, పాత నమూనా నెమ్మదిగా నీ జీవితం నుండి తొలగిపోతాయి. ఇవి నీకు నొప్పిని కలిగించవచ్చు, కానీ గుర్తుంచుకో తల్లి, ఇవన్నీ కూడా కొత్త ప్రారంభం కోసం స్థానాన్ని సృష్టించే విధానంగా. బహుశా నువ్వు గమనించి ఉండొచ్చు, కొంతమంది వ్యక్తులు నీ జీవితం నుంచి దూరం అవుతున్నారు. కొన్ని అవకాశాలు చేజారిపోతున్నాయి, కొన్ని కలలు నెరవేరలేదు. కానీ చింతపడకు, ఇదంతా జరిగింది ఎందుకో తెలుసా? దుర్గమ్మ నీకోసం అంతకంటే గొప్పది, మెరుగైనది సిద్ధం చేస్తుంది. కాబట్టి ఈరోజు ఈ సందేశం నీ హృదయానికి చేరితే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఆగిపోకూడదు. అర్థం చేసుకో, ఇంకా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఇంకా నువ్వు బలంగా మారాలి, ముందుకు సాగాలి. దుర్గమ్మ నీ విశ్వాసం నువ్వు ముందు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. నీ అదృష్టం యొక్క తలుపులు ఇప్పుడు తెరుచుకుంటున్నాయి. ఇప్పుడు నీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు రాబోతుంది. ఒక్కసారిగా నువ్వు ఊహించని వ్యక్తులను కలుస్తావు. నీకు సరైన దిశను చూపించే వ్యక్తులను నీ జీవితంలోకి వస్తారు. మరియు సరైన సమయంలో నీకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నది నీకు లభిస్తుంది. దుర్గమ్మ ఎల్లప్పుడూ కూడా సరైన బహుమతిని నీకు అందిస్తుంది. అంతేకాదు, ఈ సందేశం దానికి అతిపెద్ద నిదర్శనం తల్లి. నువ్వు భావించు, ఎందుకంటే దుర్గమ్మ నీ సందేశాన్ని నీకు చేర్చింది. దుర్గమ్మ నీ అదృష్టాన్ని మార్చాలని నిర్ణయించినప్పుడు మాత్రమే అది నీ ముందుకు వస్తుంది. నీ మనసులో మార్పులను తెస్తుంది. గతంలో నువ్వు విషయాల గురించి గందరగోళంగా ఉండేదానివి కదా, ఇప్పుడు నీకు స్పష్టత రావటం మొదలైందని నువ్వు గమనిస్తావు. నువ్వు చాలా నిర్ణయాలు తీసుకోవటానికి చాలా భయపడేదానివి. ఇప్పుడు ఈ నిర్ణయాలలో ధైర్యాన్ని అనుభవిస్తున్నావు. ఇది సాధారణ మార్పు కాదు తల్లి, ఇది నీలో దైవిక శక్తి పనిచేయటం ప్రారంభించిందని అర్థం. ఇది నీ యొక్క ఆలోచన తరంగాలు మారుతున్నాయి తల్లి. అంతేకాదు, నీలోని తరంగాలు మారినప్పుడు నీ వాస్తవికత కూడా మారటం మొదలవుతుంది. దుర్గమ్మ నిన్ను కొత్త దిశలో నెట్టేస్తుంది. కొన్నిసార్లు నీకు అనిపించవచ్చు అంతా నీకు వ్యతిరేకంగా జరుగుతోంది, కానీ నిజమేంటో తెలుసా? దుర్గమ్మ నిన్ను నీ నిజమైన మార్గం వైపు తీసుకెళ్తుంది. ఆలోచించు, నువ్వు పాత పనులే చేస్తూ ఉంటే మరి కొత్త అవకాశాలు నీకు లభించేవా? ఎప్పుడూ కూడా ఆ పాత విషయాలు, పనులే, పాత ఆలోచనల దగ్గరే ఆగిపోతే, పాత అవకాశాల దగ్గరే ఆగిపోతే కొత్తవి నువ్వు అందుకోగలవా? వాటి కోసం ప్రయత్నం చేసినప్పుడే కదా పాతవి దూరం అవుతాయి. కొత్త వాటి చేసినప్పుడే కదా పాతవి దూరం అవుతూ ఉంటాయి. కొత్త వాటిలో భాగమే. ఆలోచించు, పాత పనులన్నీ చేస్తూ ఉంటే నీకు కొత్త అవకాశాలు లభిస్తావా? అందుకే దుర్గమ్మ ముందు పాత మార్గాలను మూసేసి కొత్త తలుపులను తెరుస్తుంది. ఈరోజు మూసేసినటువంటి ఆ పాత తలుపులు ముగిసిపోయిందని భయపడకు. ఇది అదృష్టం వెనక ప్రారంభమవుతుందని అర్థం చేసుకో. దుర్గమ్మని యొక్క సందేశం చాలా స్పష్టంగా ఉంది బిడ్డ. భయపడకు,
నిన్ను వదిలేసింది నీది కాదు, నీకు రాబోయే ఎప్పటికీ నీదే. కొన్నిసార్లు నేను అనిపిస్తూ ఉంటుంది నా కష్టమంతా వృధా అయిపోతుంది. కానీ నిజమేంటో తెలుసా తల్లి, నీ చిన్న చిన్న కష్టాలు కూడా లెక్కలోకి తీసుకుంటున్నది. విధిని మార్చడానికి ఇంధనంలా పనిచేస్తుంది. సమయం వచ్చినప్పుడు దుర్గమ్మ నీకు దానికంటే రెట్టింపునిస్తుంది. ఇటీవల నీ చుట్టూ కొన్ని వింతైన సంఘటనలు జరుగుతున్నాయని నువ్వు గమనించావా? ఒక్కసారిగా పాత కల గుర్తొచ్చింది. ప్రత్యేక వ్యక్తితో ఒక్కసారి కలవటం జరిగింది, లేదా ఎక్కడో దుర్గమ్మ పదే పదే నిన్ను పిలుస్తున్నట్లు తలుస్తున్నట్లు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా సంకేతాలు. నీ అదృష్టం దైవిక పదం ప్రకారం మారుతోందని. ఇప్పుడు నీకు ప్రశ్న, ఏమని దుర్గమ్మ అంటే ఎలా స్వీకరించాలి? ముందుగా నీ మనసుని బహిరంగ ఉంచాలి తల్లి. దుర్గమ్మ నీ కోసం కొత్తది సృష్టించినప్పుడు అది తరచూ నీ అంచనాలకు భిన్నంగా ఉంటుంది. నువ్వు ఊహించలేవు. బహుశా నువ్వు ఒక నిర్దిష్ట ఉద్యోగం నుండి మెరుగుపడి భావించవచ్చు, కానీ దుర్గమ్మ నీకు ఉద్యోగం కంటే మెరుగైన అవకాశాన్ని ఇస్తుంది. ఇప్పుడు దుర్గమ్మ నీకు దగ్గరగా అవుతుంది. కానీ ఒక్కటి గుర్తుంచుకో, ఏదైనా పెద్దది జరగబోయే ముందు అంతా కూడా చల్లా చెదురవుతుంది. తుఫాను ముందు శాంతి ఉన్నట్లు మార్పు ముందు జీవితంలో ఒక వింతైన ఆందోళన ఉంటుంది. నువ్వు ఈ ఆందోళనను ఇప్పటికే అనుభవించావు. ఇది ఏదో అసాధారణంగా జరుగుతోందని సంకేతం. దుర్గమ్మ నీ ఆత్మను పిలుస్తోంది. ఈ సమయంలో నీ చుట్టూ జరుగుతున్నదంతా ఒక పథకంలో భాగం. నీ జీవితంలో నుండి దూరం అవుతున్న వ్యక్తులు, మూసుకుపోతున్న తలుపులు, విరిగిపోతున్న సంబంధాలు, ఇవన్నీ కూడా కొత్త శక్తి, కొత్త వ్యక్తులు, కొత్త అవకాశాలు నీ జీవితంలోకి ప్రవేశించడానికి సిద్ధం చేస్తోంది. దుర్గమ్మను భయపడాల్సిన అవసరం లేదు అంటుంది. ఎందుకంటే ఇదంతా నీ కోసమే, నూతన ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి జరుగుతుంది. కొన్నిసార్లు నువ్వు ఆలోచించి ఉండొచ్చు, ఎందుకు దుర్గమ్మ పదే పదే విషయాలు చెడిపోతున్నాయి, ఎందుకు ప్రతిసారి ఏదో మంచి జరగబోతుంది అనుకున్నప్పుడు ఒక్కసారిగా ఆగిపోతున్నాయి. కానీ ఎప్పుడైనా ఆలోచించావా బిడ్డ? బహుశా నీ ఆత్మ చాలా లోతైంది కాబట్టి, బహుశా నువ్వు కేవలం నీ భూమికి చెందిన దానివి కాబట్టి, నువ్వు ఉన్నత శక్తులతో సంబంధం కలిగి ఉన్నావు కాబట్టి, నువ్వు కేవలం జీవించడానికి జన్మించిన లక్షల ఆత్మలలో ఒకదానివి కాదు. నువ్వు ఏదో మార్చడానికి, ఏదో ఒక ప్రత్యేకం చేయడానికి పంపబడిన ఒక వ్యక్తివి. అందరి జీవితంలో సౌకర్యం ఉన్నప్పుడు నీ జీవితంలో సంఘర్షణ ఉంది. అందరికీ సులభంగా అన్నీ లభించినప్పుడు నీకు ప్రతీదీ నెమ్మదిగా మరియు పొందడానికి ముందు ఏదో కోల్పోవాల్సి వచ్చింది. కానీ దుర్గమ్మ చెప్తుంది, ఇక చాలు, ఇప్పుడు నీ సమయం వచ్చింది. నువ్వు సంవత్సరాలుగా ఎదురు చూసింది ఇప్పుడు నీకు లభిస్తోంది. బహుశా నువ్వు ఇటీవల చాలా అలసట, అసంపూర్ణత, భయము లేదా ఆందోళన అనుభవించి ఉండొచ్చు. కానీ తెలుసుకో తల్లి, ఇవన్నీ సంకేతాలు. నీ ఆత్మకు ఏదో పెద్దది జరగబోతుంది అని నీ మనసుకు తెలుసు. నీ ఆందోళన ఎందుకు అని అంటే గనక, ఇది దుర్గమ్మ నిజమైన నీ ఉద్దేశాన్ని పూర్తిగా చేయబోతుంది, అటువైపు నిన్ను నడిపించబోతుంది. అందుకే నీకు అనిపిస్తూ ఉంది, ఎందుకంటే దుర్గమ్మ నీకు మాట ఇస్తుంది కదా, నిన్ను విజయం వైపు నడిపిస్తాను అని. నీకు ఆగిపోయిన అదృష్టం ఇప్పుడు వేగంగా నడవబోతుంది. నీ మాటలు ఇప్పుడు సత్యంగా మారబోతున్నాయి. నీ కోరికలు ఇప్పుడు వాస్తవంగా మారబోతున్నాయి. కానీ ఒక షరతు ఉంది తల్లి, నువ్వు నీపై నమ్మకం కలిగి ఉండాలి, దుర్గమ్మపై విశ్వాసం కలిగి ఉండాలి. గుర్తుంచుకో, నువ్వు పిలవబడ్డావు. నువ్వు మిగిలిన వారికి ఏ సందేశం కనిపించదు తల్లి, ఎందుకంటే ఇది కేవలం నీ కోసం మాత్రమే పంపిన సందేశం, నీ కోసం మాత్రమే తీసుకొచ్చినటువంటి సందేశం. దుర్గమ్మ నిన్ను మాత్రమే ఎంచుకుంది కాబట్టి దీన్ని నువ్వు చూడగలుగుతున్నావు. ఈ దుర్గమ్మ మాట ఇస్తుంది కదా, నీ జీవితాన్ని ఇప్పుడు ఈ క్షణం నుంచి పూర్తిగా మార్చేయబోతున్నాయి. ఇక నీ జీవితంలో బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఏమీ ఉండవమ్మా. అన్ని ఆనందాలు, సంతోషాలు, విజయాలు అన్నీ ఉంటాయి. ఈ దుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడూ నీపై ఉంటాయి. నమ్మకంతో ఉండు, అంతా మంచే జరుగుతుంది. ఈ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు భయమెందుకు బిడ్డ? సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.